హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ విత్ శేఖర్. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన విషయం యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అంటే ఏమిటి, ఎందుకు జరుగుతుంది, దానివల్ల యుఎస్ ఎకానమీ మీద అలాగే ప్రపంచ మార్కెట్ల మీద వచ్చే ప్రభావం ఎంతవరకు తీవ్రంగా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో మీకు పూర్తి క్లారిటీ ఇస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1, షట్ డౌన్ అంటే ఏమిటి. క్లియర్ గా చెప్పాలంటే యుఎస్ ప్రభుత్వానికి అవసరమైన ఖర్చులు చేయడానికి కాంగ్రెస్ బడ్జెట్ ని అప్రూవ్ చేయాలి. కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ లాంటి లెజిస్లేటివ్ బాడీ. కాంగ్రెస్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, 2 సెనెట్. ఈ రెండింటిలోనూ ఒకే స్పెండింగ్ బిల్ ఆమోదం పొందకపోతే ప్రభుత్వం ఖర్చులు చేసేందుకు డబ్బులు ఉండవు. అప్పుడు ప్రభుత్వం యాక్టివిటీస్ చాలా వరకు టెంపరీగా ఆగిపోతాయి. అదే గవర్నమెంట్ షట్ డౌన్. పార్ట్ 2, ఎందుకు షట్ డౌన్ జరిగింది. ఇప్పుడే షట్ డౌన్ ఎందుకు వచ్చిందంటే రిపబ్లికన్స్ మరియు డెమోక్రాట్స్ మధ్య బడ్జెట్ మీద అంగీకారం లేదు. రిపబ్లికన్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ తో హెల్త్ కేర్ కాస్ట్, ఒబామా కేర్ ట్యాక్స్ క్రెడిట్ తగ్గించాలని కోరుతున్నారు. డెమోక్రాట్స్ అయితే ఆ సహాయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ వల్ల న్యూ బడ్జెట్ బిల్ సెనెట్ లో 60 ఓట్స్ దాటలేకపోయింది. ఫలితంగా నిన్నటి నుండి యుఎస్ గవర్నమెంట్ పూర్తిగా షట్ డౌన్ లోకి వెళ్ళింది. పార్ట్ 3, షట్ డౌన్ వల్ల వచ్చే ప్రధాన ఆర్థిక ప్రభావాలు. ఇప్పుడు షట్ డౌన్ వల్ల వచ్చే కీ ఎకనామిక్స్ ఇంపాక్ట్ చూద్దాం. ఫస్ట్ వన్, డైలీ లాస్. ప్రతిరోజు సుమారు $400 మిలియన్ నష్టం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు జీతం లేకుండా ఉంటారు, పనులు ఆగిపోతాయి. 2, ఫెడరల్ ఎంప్లాయీస్. సుమారు 7.5 లక్షల ఉద్యోగాలకు పని ఉండదు, జీతం లేదు. 3, కాంట్రాక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్. చాలా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్, గ్రాంట్స్ ఆగిపోతాయి. ఇండస్ట్రీ అండ్ బిజినెస్ కి డబ్బు రాదు, కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోతాయి. 4, పబ్లిక్ సర్వీస్ ఇంపాక్ట్. జాతీయ పార్కులు, మ్యూజియంలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ సర్వీసెస్ టెంపరీ క్లోజ్ అవుతాయి. టూరిజం అండ్ బిజినెస్ రెవెన్యూ తగ్గిపోతాయి. 5, జీడిపి లాస్. ప్రతి వారానికి $15 బిలియన్ యుఎస్ జీడిపికి నష్టం. ఒక నెల కొనసాగితే $30 బిలియన్ కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గుతుంది. 6, స్టాక్ మార్కెట్ రియాక్షన్. షట్ డౌన్ సమయంలో S&P 500, డౌ జోన్స్ ప్రతిరోజు సగటున 0.6% పడిపోతాయి. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బాగా కుదేలవుతుంది. 7, ఫెడరల్ రిజర్వ్ డేటా. అవసరమైన కీ ఎకనామిక్ డేటా రిలీజ్ కాకపోవడం వల్ల ఫెడ్ కి ఇంట్రెస్ట్ రేట్, మానిటరీ పాలసీ డెసిషన్ తీసుకోవడం కష్టమవుతుంది. గత షట్ డౌన్ 2018-2019 లో $3 బిలియన్ జీడిపి లాస్ రికవరీ కాలేదు. అనలిస్ట్ ఈసారి ఇంకా ఎక్కువ ప్రభావం ఉండవచ్చని అంటున్నారు. పార్ట్ 4, ఉద్యోగులు అండ్ ప్రజలపై ప్రభావం. ఎంప్లాయీస్ పై ప్రభావం. చాలా మంది జీతం లేకుండా పని చేయాలి లేదా పని లేకుండా ఉండాలి. షట్ డౌన్ ముగిసిన తర్వాతే పెండింగ్ శాలరీస్ వస్తాయి. పబ్లిక్ పై ప్రభావం. ఎడ్యుకేషన్, ట్రావెల్, స్టూడెంట్ ఎయిడ్, సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ లాంటి సేవల్లో ఆలస్యం వస్తాయి. కొన్ని సర్వీసెస్ పూర్తిగా క్యాన్సిల్ కూడా అవుతాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ లా ఎన్ఫోర్స్మెంట్, మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వేతనం లేకుండా కొనసాగుతాయి. పార్ట్ 5, భవిష్యత్ ఏమిటి. ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందో కాంగ్రెస్ లో కాంప్రమైజ్ పై ఆధారపడి ఉంటుంది. షట్ డౌన్ చిన్నదైతే ప్రభావం తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు సాగితే యుఎస్ ఎకానమీ మాత్రమే కాదు, గ్లోబల్ ఎకానమీ మీద కూడా దాని ప్రభావం గట్టిగానే పడుతుంది. దానివల్ల స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ పెరగడం, ఫారిన్ ఇన్వెస్టర్స్ డెసిషన్ మేకింగ్ స్లో అవ్వడం ఖాయం. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ గురించి, దాని కారణాలు, కాంగ్రెస్ పాత్ర మరియు దానివల్ల వచ్చే ఆర్థిక ప్రభావాలు చూసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా స్టాక్ మార్కెట్ మరియు గ్లోబల్ ఎకానమీ అప్డేట్స్ కోసం మార్కెట్ విత్ శేఖర్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.